ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు నేటితో రిమాండ్ ముగియనుంది. ఇప్పటికే కేసులో 4 నిందితులు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. నేటితో వీరి యొక్క జ్యుడిషియల్ రిమాండ్ ముగియనుంది. నాంపల్లి కోర్టులో నిందితులను అధికారులు హాజరుపరచనున్నారు. అధికారులు కోర్టుకు ఏ ఆధారాలు సమర్పిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ లైన్లో అందిస్తారు. కృష్ణ. రామారావు, ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారానికి సంబంధించి దాదాపు 3 నెలలుగా చెంచల్గూడ జైల్లో ఉన్న ఈ రిమాండ్ లో ఉన్న మాజీ పోలీస్ అధికారులు ప్రణీతరావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకృష్ణరావు వీరందరికీ కూడా ఈ రోజుతో రిమాండ్ గడువు అనేది ముగిసింది. తిరిగి వాళ్ళనందరినీ కూడా భారీ బందోబస్తు నాంపల్లి కోర్టుకు తరలించేందుకు అధికారులు సిద్ధం కావడం కూడా జరిగింది. ఇప్పటికే జైలు నుంచి మరి కాసేపట్లో వారిని నాంపల్లి కోర్టుకు తీసుకురానున్నారు. ఈ కేసులో ఇప్పటికీ దాదాపు ఈ 4 వ్యక్తులు కూడా బెయిల్ కోసం అని చెప్పేసి ఇటు నాంపల్లి కోర్టుతో పాటు హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇది ఏదైతే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఛార్జ్ షీట్ అనేది ఇంకా అంటే ఛార్జ్ షీట్ వేయలేదు కాబట్టి వీరందరికీ కూడా బెయిల్ అనేది మంజూరు చేయాలని చెప్పేసి గతంలో ఈ తిరుపతన్న, భుజంగరావు ఆ తర్వాత ప్రణీతరావులకు సంబంధించిన న్యాయవాది కోర్టులో వాదనలు కూడా వినిపించారు. అయితే కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసినప్పటికీ కూడా కోర్టు దాంట్లో కొంత మార్పులు చేర్పులు చేసి తిరిగి వాటిని కోర్టులో సమర్పించాలని చెప్పడం జరిగింది. సో దాదాపు 4 సార్లుగా ఇటు కింద స్థాయి కోర్టు ఆ తర్వాత ఉన్న స్థాయి కోర్టులో 2 సార్లు ఈ బెయిల్ కోసం వీరందరూ కూడా అప్పీల్ చేసుకుని ఆ తర్వాత ఆ కోర్టు నుంచి వారందరికీ కూడా చేదు అనుభవం ఎదురైంది. ఇక ఈ కేసు వ్యవహారానికి సంబంధించి మరో పక్కన ప్రణీతరావుని ఆ తర్వాత పరారీలో ఉన్న మీడియా సంస్థ అధినేత శ్రవణ్ని అరెస్ట్ చేసి తమ ముందు హాజరుపరచాలని చెప్పేసి కోర్టు ఆదేశాలు కూడా జారీ చేయడంతో వారిద్దరికి ప్రభాకర్ రావు ఆ తర్వాత శ్రవణ్ ఏదైతే విదేశాల్లో ఉన్నారో వారికి రెడ్ కార్నర్ నోటీసులు కూడా పోలీసులు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే అమెరికాకు వెళ్లి ప్రభాకర్ రావుని అరెస్ట్ చేయాలని ఒక టీం కూడా సిట్ టీం అనేది సిద్ధం కూడా కావడం జరిగింది. దీనికోసం న్యాయ నిపుణులతోటి వారు భేటీ కూడా అయి వారి నుంచి సలహాలు సూచనలు కూడా స్వీకరించారు. కోర్టుకి ఏదైతే తాను క్యాన్సర్ తో పాటు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాను కాబట్టి తాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని ప్రణీతరావు వేసుకున్న పిటిషన్ ని కోర్టు తోసిపుచ్చడం కూడా జరిగింది. మరో పక్కన వారిద్దరిని కూడా వెంటనే అరెస్ట్ చేసి తమ ముందు హాజరుపరచాలని నాంపల్లి కోర్టు ఎప్పుడైతే ఆదేశాలు జారీ చేసిందో పోలీసులు కూడా దీంట్లో దర్యాప్తు అనేది మరింత వేగవంతం చేశారు. ఏదేమైనప్పటికీ ఈ రోజు మరోసారి వారి రిమాండ్ గడువు ముగియడంతో పోలీసులు వారిని నాంపల్లి కోర్టులో హాజరుపరచగా మరో 14 రోజుల పాటు రిమాండ్ గడువు పొడిగించే అవకాశాలు ఉంటాయి. రామారావు, అంటే రిమాండ్ ముగియనున్న సమయంలో అంటే ఈరోజు అధికారులు ఆధారాలు సమర్పించాల్సిన అవసరం ఉంది. సో గతంలో దీని మీద అంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేసి కొంత ఆరోపణలు కూడా వచ్చాయి. సో అలాంటి ఏదైనా వచ్చే అవకాశం ఉందా? ఈ రోజు ఈ రిమాండ్ వ్యవహారంలో ఎలాంటి డాక్యుమెంటేషన్ కానీ ఆధారాలను కానీ ఏం సమర్పించారు. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు కాబట్టి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాన్ని పరిగణలోకి కోర్టు కూడా తీసుకొని దానిపైన విచారణ అనేది చేస్తే ఆ రిమాండ్ వ్యవహారంలోనే కోర్టుకు నేరం కనుక ప్రూవ్ అయితే ఖచ్చితంగా వారందరికీ శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. అయితే ప్రస్తుతం కోర్టులో ఉన్న పెండింగ్ అంశం ఇది ఐటీ యాక్ట్ కింద పరిగణలోకి తీసుకోవాలని పోలీసులు కోర్టులో పదే విజ్ఞప్తి కూడా చేశారు. ఒకవేళ కనుక ఐటీ యాక్ట్ కనుక తీస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ప్రభాకర్ రావు నుంచి మొదలుకొని చిన్న స్థాయి కానిస్టేబుల్ వరకు ఎవరైతే సహకరించారో వారందరికీ కూడా జీవిత ఖైదు పడే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇక కేసీఆర్ పాత్ర అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత పాత్ర ఎంతవరకు ఉంది ఏంటి అనే విషయాల వ్యవహారానికి సంబంధించి చూస్తే ప్రభాకర్ రావు పట్టుబడితే కానీ ఆ ప్రభాకర్ రావుని విచారణ చేపట్టిన తదనంతరం మిగతా విచారణ వ్యవహారానికి సంబంధించి ఎవరెవరికి నోటీసులు ఇవ్వాలి, ఎవరిని అరెస్ట్ చేయాలనే విషయం పైన పోలీసులు దానిపైన న్యాయ నిపుణులతో పాటు ఉన్నతాధికారులతో కూడా సమావేశం కావడం జరిగింది. ఈ రోజు రిమాండ్ గడువు పూర్తవుతుంది కాబట్టి వారిని హాజరుపరుస్తారు. యథావిధిగా కోర్టు అనేది అది పొడిగించడం సర్వసాధారణం. రామారావు, రైట్ కృష్ణ.